సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'జానీ మాస్టర్‌కు' ఒక చిన్న ఝలక్ లాంటిది ఒకటి జరిగింది సార్. అదేంటంటే నార్సింగి పోలీసులు ఒక చార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో జానీ మాస్టర్ తప్పు చేశాడు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆయన. ఈవెంట్‌ల పేరుతో ఆ అమ్మాయిని వేరే దగ్గర తీసుకొని వేధించాడు అని చెప్పేసి అందులో అయితే పేర్కొన్నారు. మరి ఇప్పుడైతే జానీ మాస్టర్ బెయిల్ మీద ఉండడం చూస్తున్నాం కదా! మరి ఈ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? ఈ చార్జ్ షీట్ దాఖలు చేయడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది? కోర్టులు, కేసులు హ్మ్. వీటికి సంబంధించిన అనుభవం లేకపోవడం వల్ల ఇలాంటి అనుమానాలొస్తాయి. ఓకే. ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హ్మ్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ అయిన సందర్భంగా ఎఫ్ఐఆర్ కోర్టుకి సమర్పిస్తారు మామూలుగా. ఓకే. సమర్పించారు. ఆయన బెయిల్ మీద బయటకొచ్చేసాడు. అయిపోయింది. హ్మ్. జనరల్‌గా ప్రొసీజరల్‌గా వెళ్ళేదేంటంటే 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఓకే. ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ అంటే ఏమిటి? ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, దానికున్నటువంటి ఆరోపణ అందరికీ తెలిసిందే. ఎఫ్ఐఆర్‌లో ఉన్నదే ఇందులో ఉంటుంది. కొత్తగా హ్మ్. ఏముండదు. హ్మ్. దానికి అదనంగా వీళ్ళు దర్యాప్తులో ఏమి వీళ్ళ అవగాహనకొచ్చింది అనేది రాస్తారు. వీళ్ళ అవగాహనకు రావటం అంటే, ఆ కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళిచ్చినటువంటి వాంగ్మూలం ఉంటుంది. అలాగే వాళ్ళు కొంతమంది విట్నెసెస్‌ని చెప్తారు. హ్మ్. ఆ విట్నెసెస్ నుంచి వీళ్ళు స్టేట్మెంట్‌లు రికార్డ్ చేసుంటారు. దాని తాలూకా డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది దానిలో. ఓకే. అవన్నీ బయటకి కనిపించవు గానీ, ఇతన్ని కొంతమంది సమక్షంలో అరెస్ట్ చేసినట్టుగా, అదుపులోకి తీసుకున్నట్టుగా కొంతమంది పేర్లు పెడతారు. ఆ పేర్లేమిటో ఇతనికి కూడా తెలీదు. వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మూలాలు కూడా రికార్డ్ అవుతాయి. అదంతా కలిపి ఒక చిట్టా తయారు చేసి కోర్టుకిస్తారు. ఈ ఛార్జ్ షీట్ మీదే ట్రయల్ జరుగుతుంది. హ్మ్. ఈ ఛార్జ్ షీట్‌లో ప్రస్తావించినటువంటి పేర్లు వీళ్ళందరూ కోర్టుకొస్తారు. నీ మీద ఇలాంటి ఛార్జ్ షీట్ పెట్టారయ్యా! మరి నువ్వేమంటావు అని అడుగుతారు. క్వెషనింగ్ అని ఒక స్టెప్ ఉంటుంది ట్రయల్‌లో. ఓకే. ఆ ట్రయల్ ఇప్పుడు జరుగుతుందని కాదు. హ్మ్. అదెప్పుడో జరుగుతుంది. 5 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, ఎంతకాలమైనా పట్టొచ్చు. హ్మ్. అప్పటి వరకు ఈయన బెయిల్ మీదే ఉంటాడు. ఈయన బెయిల్ ఏం క్యాన్సిల్ అవ్వదు. ఓకే. ఈయన బెయిల్ మీదే ఉంటాడు. హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఏం కాదు. ఛార్జ్ షీట్ పెట్టడం అనేది జనరల్ ప్రొసీజరల్ ప్రోగ్రామే తప్ప అదేదో ఈయనకి షాకు గాదు, మరొకటి గాదు. ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత కొంతకాలానికి ట్రయల్ జరుగుతుంది. ఆ ఓకే. ట్రయల్‌కి షెడ్యూల్ ఇస్తుంది కోర్టు. ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్లి వీళ్ళు హాజరవుతారు. మొదటి స్టెప్ క్వెషనింగ్ ఉంటుంది. నీ మీద ఈ చార్జెస్ ఫ్రేమ్ చేశారు బాబు నువ్వేమంటావు? చేశావా? హ్మ్. చేయలేదు నేను కంటెస్ట్ చేస్తానని చెప్తాడు ఇతను. హ్మ్. ఇతని తరఫున లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఓకే. ప్రాసిక్యూషన్ ఏమో వాళ్ళ తరఫున మాట్లాడతారు. హ్మ్. వీళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఇతని తరఫున ఆర్గ్యూ చేసేటువంటి డిఫెన్స్ లాయర్. దీనిలో ఉన్న మెరిట్స్‌ని బట్టి అంటే ఈ సాక్ష్యం చెప్పినోళ్ళు చార్జ్ షీట్‌లో చెప్పిన దానికి అంటే చార్జ్ షీట్‌లో వీళ్ళు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్‌లకి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా చెప్పొచ్చు. హ్మ్. ఇది కాదు ఫైనల్. జడ్జి గారి ముందు వాళ్ళు ఏం మాట్లాడారు అన్నదే ఫైనల్. ఓకే. ఆ రోజున పోలీసులు అడిగినప్పుడు మేమేదో చెప్పామండి. కానీ వాస్తవంగా అది కాదు అని కూడా చెప్పొచ్చాళ్ళు. కొన్ని సందర్భాల్లో పోలీసులు ఇలా డ్రైవ్ చేశారు మమ్మల్ని అని కూడా చెప్పేస్తారు. హ్మ్. విట్నెస్‌ని మేనేజ్ చేయటం అంటే ఇదే. విట్నెస్‌ని మేనేజ్ చేయటం అంటే ఇదే. కాబట్టి అదే చేస్తారు. చేస్తారా? చెయ్యరా? అనేది పక్కన పెట్టేస్తే ట్రయల్‌లో వచ్చినటువంటి ఔట్‌కమ్ దానిలో ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగా జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్‌లో ఇతను నేరం చేశాడు అని జడ్జి గారు ఫీల్ అయితే శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడిన తర్వాత కూడా ఆయన అప్పీల్ చేసుకోవచ్చు హ్మ్. పైకోర్టుకి. పైకోర్టులో ఈ కేసు కొట్టేయొచ్చు. లేదు కింది కోర్టు వేసినటువంటి శిక్షనే ఖరారు చేయొచ్చు. లేదు ఈ శిక్ష చాలదు ఇంకా పెంచాలనుకుంటే పెంచొచ్చు కూడా. ఓకే. ఏదైనా జరగొచ్చు. కాబట్టి ఇది ప్రొసీజరల్‌గా జరిగేది. చార్జ్ షీట్ వేసినంత మాత్రానికి ఆయనకేదో కొంపలు మునిగిపోతాయని కాదు. హ్మ్. ఆయనకేమీ ప్రాబ్లమ్ ఉండదు. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ బెయిల్‌లోనే ఉన్నాడు. అల్లు అర్జున్ లాగా ఆయన ఏమి కండిషనల్ దీనిలో లేడు. అంటే ఆయనకి అల్లు అర్జున్‌కి ఇచ్చిందేమో ఆహ్, ఒక రకంగా 4 వారాలకి ఇచ్చారు ఆయనకి. అలాంటిది కాదు ఇది రెగ్యులర్ బెయిల్. హ్మ్.
కాబట్టి ఈయన హ్యాపీగా బయట ఉండి వాయిదాలకు హాజరవుతూ ట్రయల్ ఎప్పుడు జరిగితే అప్పుడు ఆ ట్రయల్కి హాజరైతే జడ్జి గారు నిర్ణయిస్తారు. అప్పటి వరకు ఇతను జడ్జి గారు శిక్ష విధించే వరకు ఇతను దోషి కాదు. ఓకే. అప్పటి వరకు ఇతను కేవలం అనుమానితుడు, ఒక నింద మోపారు ఇతని మీద అంతే. హ్మ్. ఆ నింద నిజమని నిరూపితం కాలేదు. కాబట్టి ఇతనికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఓకే. ఆవిడ కూడా తను కోర్టుకి హాజరై చెప్పాలి. జడ్జి గారికి చెప్పాలి. హ్మ్. అయ్యా ఇది పరిస్థితి, నన్ను ఇలా వేధించాడు, ఇదిగో వీళ్ళు వీళ్ళు చూశారు అని చెప్పాలి. ఈవిడ స్టేట్మెంట్ని వాళ్ళు వాళ్ళు అక్నాలెడ్జ్ చేసి చెప్పాలి. నిజమే ఆవిడ చెప్పింది అని నిర్ధారించాలి. దానిలో ఉన్నటువంటి నిజానిజాలని వాళ్ళు నిర్ధారించి చెప్తే అప్పుడు కోర్టు కన్సిడరేషన్ చేస్తుంది. ఇదంతా చాలా ప్రొసీజర్ జరుగుతుంది. ఇప్పట్లో తేలే గొడవ కాదు. హ్మ్. ప్రస్తుతానికి ఈ స్టెప్ అయింది. ఓకే. ట్రయల్ ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలీదు. కోర్టులో ఉన్నటువంటి కేసులు, పెండింగ్ కేసులు ఇవన్నీ తేలిన తర్వాత అదొస్తుంది ఎప్పటికో. హ్మ్. వచ్చినప్పుడు ట్రయల్ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.